యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి లోకంలో చూస్తుంటే ఎటు చూచినా చాలా వరకు చాలా మందిలో మనము పలకరించినట్లయితే తృప్తి లేని జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా దేవుడు మనకి ఏదైతే దయచేశారో, ఏదైతే మనకంటూ దీవించారో వాటిని బట్టి దేవుని మనము స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. వాటిని బట్టి మనము తృప్తి చెందాలి. మనం తృప్తి కలిగి జీవితం జీవించినప్పుడే మన జీవితాలలో సుఖము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదము మిగులుతాయి. తృప్తి లేని జీవితము శాపకరమైన జీవితం. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. దేవుడే మనలను ఈ భూమి మీదికి పంపించాడు. మనం కేవలం యాత్రికులు మాత్రమే. వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, మనం వెళ్ళేటప్పుడు ఏమీ మనం తీసుకొని వెళ్ళము. నీవు ఈరోజు ఏమి కలిగి ఉన్నావో అది దానిని అనుభవించి మనసారా ఆ దేవుని మహిమపరచు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ తృప్తిగా జీవించు. తృప్తిగా జీవించడం మహా గొప్ప వరం. అది తృప్తిగా జీవించడం దేవుడు తాను ప్రేమించిన వారికి ఇచ్చే భాగ్యము. మనసు అడియాసలు కలిగి తిరుగుట కంటే కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించుట మేలు అని ప్రసంగిలు సొలొమోను రాస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలోని సిరి సంపదలన్నింటిని కంటే నీవు దేవుడిని ఉండడమే ఎంతో గొప్ప మేలు. ఆయన నీతో ఉంటే నీకు అవసరమైన వాటన్నింటినీ ఇస్తాడు. కనుక నీవు దేవుని మీద ఆనుకొనుము, ఆధారపడుము. ఆయన నిన్ను ఏమాత్రమును విడువడు, ఎడబాయుడు. దేవుడు నీ జీవితమును ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు. నిన్ను తృప్తిపరచుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవునిపై నీవు ఆధారపడి నీవు ఇతరులకు నీ జీవితంలో ఉన్న వాటిని ఇతరులకు డంబంగా చూపించాలని కాక ఉన్న వాటితో సర్దుకొని దేవుని మహిమపరచాలి, కృతజ్ఞతై ఉండాలి అని నీవు ఆశించి దేవుని అడిగినట్లయితే నీకు అక్కరగా ఉన్నవేవో నీవు అడగక మునిపే దేవుడు నీకిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీవు తృప్తిగా ఆయన్ని నీవు సంతోషముతో ఆయన నీవు మహిమపరచదు. దేవుని యొక్క కృప, కనికరం, ఆశీర్వాదము నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యను మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.